26 అనుకుంటండి ఇంచుమించుగా. ఇంచుమించుగా 6 మంత్స్ దాటింది. రేపు 26 వస్తే దాటుతుంది. 6 మంత్స్ దాటుతుందండి. ఈ లోపులో మన జయసూర్య కంపెనీలో జాయిన్ అయిన లీడర్స్ గానీ, అచీవ్‌మెంట్స్ గానీ చాలా వరకు అద్భుతాలే. వీటన్నిటికన్నా యాజమాన్యం ఎంతో కష్టపడి జయసూర్య ప్రొడక్ట్స్ ఏవైతే తీసుకొచ్చిందో అత్యద్భుతమైన ప్రొడక్ట్స్ వచ్చినాయండి మనకి. ఇక్కడ ఏ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా సరే 1 ఆర్ 3 ప్రొడక్ట్స్‌ని మేజర్‌గా పెట్టేసి మిగతాయి బ్యాక్ బోన్ ఆటిని పెట్టి నడుపుతా ఉంటారండి. కానీ ఇక్కడ మనది ఎన్ని ప్రొడక్ట్స్ అయితే మనం లాంచ్ చేసామో అన్ని ప్రొడక్ట్స్ అత్యద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది లీడర్స్ అందరూ టెస్టిమోనియల్స్ చేశారు, చూసారు, ఆళ్ళు గూడా ప్రయోగాలు చేసుకొని చూసారు. చాలా వరకు 99% రిజల్ట్ వచ్చినాయి. ఆ 1% కూడా ఎందుకు రాలేదు అంటే కొంతమంది డోసేజ్ కరెక్ట్‌గా తెలియకపోవటము, ఇర్రెగ్యులర్‌గా అవ్వటం వల్లో, సరిగ్గా కొంతమంది వాడక, ఆళ్ళని ఇచ్చినోళ్ళు ఫాలో అప్ చేయకపోవటం వల్లో జరుగుతున్న చిన్న లోపమండి అది. ఆ 1% కూడా. దాని గురించి పక్కన పెట్టేసేయండి. 99 గురించి ఆలోచిద్దాం. ఇప్పటి వరకు జరిగిన వచ్చిన రిజల్ట్స్ ఏయైతే ఉన్నాయో అత్యద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. కొంతమంది వీడియోలు పెట్టారు. ఇంకా కొంతమంది చాలా మంది వీడియోలు పెట్టాలండి. వచ్చిన రిజల్ట్స్ తీసుకొని మన జూమ్‌లో 1, 2 సార్లు వస్తా ఉంటే కొత్త కొత్త రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా ఇంకా జూమ్‌లో ఉన్న లీడ్స్ ఇంకా స్పీడ్ అవుతారండి వర్క్ చేయటానికి గాని. ఇవి ఇలా ఇస్తే ఈ డోసేజ్ ఇంత బాగా రిజల్ట్ ఉంటుందా అని గూడా కొంతమందికి తెలీదు. అలా తెలుసుకుంటారు కొత్తోళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి. పాతోళ్ళకి తెలీదని కాదు. కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి జూమ్‌కి. ఈ కొత్త వాళ్ళు తెలుసుకొని ఇంకా ఇంప్రెస్ అవుతారండి. చాలా బావుంటుంది వర్కు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టెస్టిమోనియల్స్ ఏమున్నాయో వీడియో తీసి కంపల్సరీ ఇవ్వండి సార్ యాజమాన్యానికి. జూమ్‌లో వస్తుంటది. మార్నింగ్ టైమ్ ఎటుకు మనం వచ్చే టైంకి కొంచెం టైం ఉంటది కాబట్టి ఆ 2, 3 మినిట్స్ వీడియో వదిలారనుకోండి అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పాతయే కాకుండా కొత్త రిజల్ట్స్ కంపల్సరీ మనం చూస్తూనే ఉండాలి. ఇది చాలా అవసరము. ప్లస్ ఇంకొకటేంటంటే ప్రెజెంటు, ప్రెజెంట్ మనం చేసే ఏ పనైనా సరే 100% ఆర్ట్‌ఫుల్‌గా చేస్తామండి ఎప్పుడు. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ గూడా ప్రెజెంట్ జనరల్ సీజన్‌కి ఎలా ఉంటుంది? మనమేం వాడాలి? ఏం చేయాలి? ఎలా ఉంటే మనకి అనారోగ్య బారిన పడకుండా హెల్తీగా ఉంటాం అనేది నేను చెప్తున్నానండి మీకు. కొన్ని ఆటిల్లో మనం కొన్ని నేర్చుకోవాల్సినయి ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ కొన్ని మనం వాడాల్సినయి ఉన్నాయండి ఇందుట్లో. మనకి ప్రెజెంటు జనరల్‌గా ఈ వర్షాకాలం సీజన్ వచ్చిందంటే ఫ్లూ, జ్వరాలు ప్లస్ కాఫ్, కోల్డ్ ఇలాంటివి కొన్ని కొన్ని వస్తా ఉంటాయి. ప్లస్ ఈటిలోనే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ కూడా ఎక్కువొస్తాయండి. అన్ని ఏరియాల్లో ఇవాళ దోమలు లేని ఏరియా లేదు. ప్రతి ఏరియాలోనూ ఉంటదండి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెంగ్యూ గాని, మలేరియా గాని, టైఫాయిడ్ గాని, వైరల్ ఫీవర్‌లో గూడా ఈ మధ్య ప్లేట్‌లెట్స్ బాగా డౌన్ అయిపోతున్నాయండి. ఒక్కసారి హాస్పిటల్‌కెళ్ళామంటే మాక్సిమం ప్లేట్‌లెట్స్ గనక 20,000, 30,000 ఉన్నాయంటే 1,00,000 అబోవ్ మనకు ఖర్చయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడండి. పేరు దిలీప్. అతనొస్తాడు ఇక నుండి జూమ్‌కి. ఒక్క పేషెంట్‌కి దరిదాపు 18,00,000 ఖర్చయిందండి. ఎయిమ్స్‌లో 31 రోజున్నారు. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్‌లో. ప్లస్ రెండోది మణిపాల్ విజయవాడ. దాంట్లో 11 రోజులున్నారు. ఈ మొత్తం మీద టోటల్ ఖర్చు మొత్తం ఇంచుమించుగా 20,00,000 లోపయిందంటండి. ఇక పేషెంట్ ప్లేట్‌లెట్స్ మామూలుగానే అతనికి వేరే జబ్బేం లేదు. ప్లేట్‌లెట్స్ పూర్తిగా డౌన్ అయిపోతున్నాయి. 10,000, 11,000, 12,000 అలా ఎంత ఎక్కించిన ప్లేట్‌లెట్స్ అవి స్టాండర్డ్‌గా ఉంటలేదండి. ప్లేట్‌లెట్స్ బాగా డౌన్ అయిపోతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆళ్ళ దగ్గర కూడా డబ్బులయిపోయినాయి. పేషెంట్‌ని డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు. ఇంకా బ్రతకడండి. ఇలా ఉంటే మా వల్ల కూడా అవ్వదు. కంటిన్యూ చేయాలంటే మీ దగ్గర డబ్బులుండాలి అని చెప్పేసి ఆళ్ళేదో చెప్పారు. ఇంకా ఆళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల తీసుకొచ్చారండి. విజయవాడ పేషెంట్‌ది. అయితే లాస్ట్ అవకాశంగా మా ఫ్రెండ్‌ని పిలిసారు ఆర్ఎంపీ డాక్టర్‌ని. ఏంటి పరిస్థితి? ఇతన్నేమన్నా చేయగలరా? ఏమన్నా ట్రీట్‌మెంట్ ఇవ్వగలరా? అని అడిగితే సరే నేనిస్తాను. ఒక ప్రొడక్ట్ ఉంది. అది వాడండి. ఎలా ఉంటదో చూద్దామండి. లాస్ట్‌గా ఒక్కసారి ట్రైలేద్దామని చెప్పేసి, మన ఒరాకిల్ 49 తీసుకున్నాడండి. విజయవాడ రాజ్ కుమార్ స్టాక్ పాయింట్‌లో. తీసుకున్న తర్వాత నన్నడిగాడు. ఏంటన్నా ఎలా వాడాలి ఏంటని. పేషెంట్‌కి ఇలా ఉంది కాబట్టి మాక్సిమం 3 టైమ్స్ ఇచ్చేసేయి. మనం 2 టైమ్సే తీసుకుంటామండి. మాక్సిమం 3 టైమ్స్.
20 ml 20 ml కంటిన్యూ ఇలా చేయమని డోస్ ఇచ్చామండి. ఫస్ట్ బాటిల్ 10 డేస్లో అయిపోయింది. రికవర్ చాలా బాగుంది. పేషెంట్ ప్లేట్లెట్స్ ఇవి తీసుకున్న 5th డే నుండి కొలాప్స్ అవటం ఆగిపోయిందండి. ఎన్నైతే ఉన్నాయో ప్లేట్లెట్స్ మినిమం 40,000 అలా స్టాండర్డ్గా ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళొక 10 డేస్లోనే ఇంకొక 3 బాటిల్స్ వాడామండి. 1,60,000 పైన స్టాండర్డ్గా ఉన్నాడు పేషెంట్. ఇప్పుడు 2వ నెల నడుస్తుందండి. మళ్ళీ నిన్నే ఒక 2 బాటిల్స్ తీసుకెళ్ళాడు వరాకులర్. పేషెంట్ అత్యద్భుతమైన రికవర్ అండి. మాక్సిమం 18 లక్షలు పెట్టినా పేషెంట్ రికవర్ అవ్వని మనిషి మన 3 బాటిల్స్ అంటే మాక్సిమం పేషెంట్కి 4,000 4,200 అండి. పెద్ద కాస్ట్ కూడా కాదు. అది ఆడు ఒక్క రూమ్ ఛార్జ్కి కూడా సరిపోదండి. 1 డే రూమ్ ఛార్జ్ కూడా కాదు. మణిపాల్లో 1 డే రూమ్ ఛార్జ్ వచ్చేటప్పటికి 6,000 ఉంటుందండి. అలాంటిది 4,000తో మనిషి రికవర్ అయ్యాడండి. ఇది అత్యద్భుతం. కాబట్టి ఆ వీడియో కూడా వస్తుందండి. మేము చేయమన్నాము, చేస్తాడు తను. ప్లస్ ఇలాంటి అత్యద్భుతమైన ప్రోడక్ట్స్ మనకి వరాక్యులర్ 49 కానీ, జాయింట్ కేర్ కానీ, డి డయాబ్ కానీ, ప్లస్ స్లిమ్ ఫిట్ కానీ, గ్రీన్ టీ కానీ, ఈ అత్యద్భుతాలండి. ఇలాంటి ప్రోడక్ట్స్ మొత్తం మన దగ్గర హెల్త్ కేర్లో ఏవైతే ఉన్నాయో అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఇంచుమించుగా సెల్ఫ్ కూడా మా మిస్సెస్కి సర్జరీ అయిన తర్వాత సర్జరీ టైంలో 3 బ్యాగ్స్ బ్లడ్ ఎక్కించామండి. ఎప్పుడు 7.5 7 అలా ఉండేది హెమోగ్లోబిన్. తను ఒక 4 బాటిల్స్ వరకు తీసుకుందండి వరాక్యులర్ 49. ఇవాళ 12 గ్రాములు ఉందండి. కంటిన్యూ అలా పర్ఫెక్ట్గా ఉంటుంది హెమోగ్లోబిన్ అనేది. ఎంత బాగా పెరుగుతుందో. ఇప్పుడు మన పేషెంట్స్ మన దరిదాపుల్లో చాలా మంది ఉంటారు. కొంతమంది హెమోగ్లోబిన్ తక్కువయ్యి నడుస్తుంటే ఆయాసం రావటం, ఏదైనా పని చేసినా అలసిపోవటం, నీరసంగా ఉండటం, ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవటం, ఇలాంటి వాళ్ళకి ప్లస్ జ్వరం వచ్చిన వాళ్ళకి చాలా ఉన్నాయండి. వరాక్యులర్ వాడితే రిజల్ట్ అత్యద్భుతంగా ఉంది. మా ఇంటి బ్యాక్ సైడ్ ఒక పాప అండి, 10th క్లాస్ చదువుతుంది. తన పేరు మిల్కీ. తను బాగా మోషన్స్, ఫీవరు బాగా వీక్ అయిపోయి నా దగ్గర సెలైన్ పెట్టడానికి రమ్మంటే నా దగ్గర వాస్తవంగా నేను మొన్న రాజమండ్రి నుండి వచ్చిన రోజు ఫ్రైడే నైట్ నా దగ్గర సెలైన్స్ ఇవేమీ లేవండి. వచ్చారు. సరే వరాక్యులర్ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి అమ్మాయికి 15 ml ఇచ్చానండి మార్నింగ్. తీసుకుంది. ఒక 1.5 అవర్లో అమ్మాయి ఎక్సలెంట్‌గా రికవర్ అయిందండి. మళ్ళా వాళ్ళు ఆల్రెడీ సాయంత్రం 4 టైమ్స్ నేనే ఇచ్చాను నా దగ్గర. ఇప్పుడు వాళ్ళు బాటిల్స్ రెంట్‌కి ఇస్తున్నారండి. ఇలా ఉంది సార్. అసలు ఆళ్ళని ఆల్రెడీ ఆళ్ళ అమ్మమ్మ గారిని మనం మీటింగ్‌కి పిలిసామండి మా ఇంట్లో. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అవ్వక ముందే, అంటే లాంచింగ్‌కి ముందే సారోళ్ళు వచ్చారండి. భీమరాజు గారు, అనంతయ్య సారు, రవి గారు వచ్చారండి మా ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు. ఆవిడ కూడా కూర్చున్నారు. ఆవిడ ఆల్రెడీ స్లిమ్ ఫిట్ తాగారు ఆ రోజున. చాలా డౌట్స్ అడిగారు. కానీ ఏమీ ఇంతవరకు వాడలేదండి. మొన్న ఆళ్ళ మనవరాలు నీరసంగా ఉన్నప్పుడు నేను ఇచ్చిన వరాక్యులర్‌తో ఎక్సలెంట్ ఆళ్ళకున్న డౌట్‌లు మొత్తం క్లారిఫై అయిపోయినాయి. సెలైన్ పెడితే నాకు రూ. 1000 వచ్చాయండి. నేను ఏమీ చేయకుండా వరాక్యులరే ఇచ్చాను. అత్యద్భుతమైన రిజల్ట్. లైవ్‌లో నేను ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చండి. కానీ మీరు కూడా ఇలాంటి అంటే ఇలాంటి కారణాల వల్ల ఉన్న పేషెంట్‌లకి కంపల్సరీ మీరు కూడా వరాక్యులర్ ఇవ్వచ్చు. ప్లస్ ఇంకొకటి, మనం ఏదైతే గ్రీన్ టీ గాని, హార్ట్ కేర్ గాని, ఈటిలో ఉండే ఏవైతే ఉన్నాయో వెల్లుల్లి గాని, లెమన్ గాని, ఈ మొత్తం ప్లస్ ప్రతి ఒక్క డాక్టర్ చెప్పేదేంటంటే ఇవాళ కొంతమంది జెన్యూన్‌గా చెప్పే డాక్టర్స్ మార్నింగ్ టైమ్ హాట్ వాటర్ తీసుకోండి. జీర్ణ వ్యవస్థ బావుంటుంది అని చెప్తున్నారు. మనం మాక్సిమం పరగడుపున వరాక్యులర్ తీసుకుంటే హాట్ వాటర్‌లోనే తీసుకుంటాం గోరువెచ్చని నీళ్ళలో. కంపల్సరీ గోరువెచ్చని నీళ్ళలో లెమన్ పిండి తీసుకోమని చెప్తున్నారు ఎవరైనా. ఆల్రెడీ మన దాంట్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది వరాక్యులర్‌లో. ప్లస్ ఒక్క సి విటమినే కాదండి. వరాక్యులర్‌లో ఉండే మల్టీ గ్రే అంతా అసలు మల్టీ విటమిన్స్ మనకు మోర్ దెన్ అండి 49 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. అందుట్లో ఈ బెర్రీస్ 7 టైప్ ఆఫ్ ఉన్నాయండి. ప్లస్ వరాక్ వాల్యూ కూడా అప్ టు 3 లాక్స్ వరకు ఉంటుంది. మనకెంత కావాలో, ఏం కావాలో ఒక్క వరాక్యులర్‌లోనే మనకుంటుందండి. పరగడుపున మనం గోరువెచ్చని నీళ్ళలో వరాక్యులర్ తీసుకుంటే ప్రతిదీ మనకి జీర్ణ వ్యవస్థ ఏంటి ప్రతిదీ అసల హెల్త్ పరంగా కాలి బొటన వేలు వరకు, నెత్తి ఎంట్రుక వరకు కరెక్ట్‌గా సరిపోయే విటమిన్స్, మినరల్స్ మనకి సమృద్ధిగా దొరుకుతాయండి. ఇంకొకటి ప్లస్ హార్ట్ కేర్‌లో వెల్లుల్లి తీసుకోవాలి. కొలెస్ట్రాల్ తగ్గాలి. ప్లస్ కొన్ని వేప ఆహ్, మామూలుగా డయాబెటిక్‌లో తులసి ఇలాంటి చాలా ఇంగ్రీడియెంట్స్ మన దాంట్లో ప్రతి దాంట్లో కలిసున్నాయండి. మనం గ్రీన్ టీ తీసుకుంటున్నాము. హార్ట్ కేర్ కొంతమంది తీసుకుంటున్నారు. మన సభ్యులు ఎంతమంది తీసుకున్నారో నాకైతే తెలీదు. మాక్సిమం కంపల్సరీ 1 ఆర్ 2 బాటిల్స్ కంపల్సరీ వాడాల్సిందేనండి.
జాయింట్ కేర్లో వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఈ అత్యద్భుతం అండి. కొన్ని అసలు జాయింట్ కేర్ డిమాండ్ మామూలుగా లేదు మన దగ్గర. ఎందుకంటే వాడిన ప్రతి ఒక్కరికి పెయిన్స్ తగ్గుతున్నాయండి. అద్భుతం అది. ఆల్రెడీ 15 డేస్‌లోనే రిజల్ట్ చూసినోళ్ళున్నారు నా దగ్గర. సూపర్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొడక్టు కంప్లీట్‌గా మనిషికి ఏవైతే అవసరపడతాయో, ఆ జబ్బుని ఎలా తగ్గిస్తాయో, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కావాల్సినంత పర్సెంటేజ్‌లో కరెక్ట్‌గా ఇచ్చారండి. కాబట్టి మీరెవరైనా కొత్త వాళ్ళైనా ధైర్యంగా ఎలాంటి పేషెంట్ ఇలా ఉంది అనంటే సజెస్ట్ చేయటానికి కంపెనీ యాజమాన్యం గాని, సీనియర్స్ గాని అందరూ అందుబాటులో ఉంటారండి. మీకేదన్నా డౌట్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళని అడగొచ్చు. డోసేజ్ ఎంతివ్వాలి? ఏ టైంలో ఇవ్వాలి? ఏంటనేది గూడా. అందుకని మీరు ధైర్యంగా ప్రతి ఒక్కళ్ళకి ఇది ఇవ్వచ్చు. ఎవరైనా సరే కొంతమంది మార్కెట్ అన్న తర్వాత 2 రకాల మనుషులుంటారు. కొంతమంది చెప్తారు. ఇది ఇలా వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటదా? అలా ఇలా. ఈ జనరల్‌గా జరిగాయండి. సైడ్ ఎఫెక్ట్ ఏమీ రాదు. ఇది న్యూట్రిషన్ ఫుడ్డు కాబట్టి న్యూట్రాసిటికల్ ఫుడ్ అని చెప్పండి. న్యూట్రాసిటికల్ ఐటెమ్ ఇది మనది కాబట్టి ఎవరికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ప్లస్ వేడి చేయటం అనేది ఉండదండి. ఏ ప్రొడక్ట్ తీసుకున్నా జనరల్‌గా ఇంగ్లీష్ మందులు తీసుకున్నా, ఆయుర్వేదిక్ తీసుకున్నా, న్యూట్రాసిటికల్ తీసుకున్నా ఏదైనా బాడీకి తగ్గినంత వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. 4 లీటర్స్‌కి తక్కువ గాకుండా తీసుకోమని చెప్పండి. ప్రతి ఒక్క పేషెంట్‌కి ఎవరికైనా సరే, ఏ ప్రొడక్ట్ వాడేవాళ్ళకైనా మన దాంట్లో జాయింట్ కేర్‌ని వాడనివ్వండి, వరాక్లర్ వాడనివ్వండి, గ్రీన్ టీ తీసుకోనివ్వండి, స్లిమ్ ఫిట్ అయినా సరే, ఏదైనా సరే వెయిట్ లాస్‌కైనా తీసుకునేటప్పుడైనా వాటర్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఇంకా అత్యద్భుతమైన ఫలితాలొస్తాయి. ప్లస్ ప్రతి పేషెంట్‌కి, కస్టమర్‌కి కంపల్సరీ చెప్పండి. కంపల్సరీ వ్యాయామం కంపల్సరీ కావాలండి. మీకు కుదిరిన టైంలో ఏ టైం అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ నడవమని చెప్పండి. మన ప్రొడక్ట్ ఎంత వాడుతున్నారో, ఆ నడక బాడీకి, శరీరానికి శ్రమ కొంచెం అవసరం అండి. ఏం తీసుకున్నా. అది చేసుకోవటం వల్ల గుండెకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినోళ్ళమవుతాం. హార్ట్ బావుంటే మనం బావుంటాం కాబట్టి కంపల్సరీ ఇవి మీరు పేషెంట్‌కి కంపల్సరీ ప్రతి కస్టమర్‌కి ఎవరికిచ్చినా సరే, ఏ రకమైన జబ్బుకిచ్చినా అంటే ఆఖరికి జాయింట్ పెయిన్స్‌కైనా, ఫైల్స్‌కైనా ఏ రకమైన కస్టమర్‌కిచ్చినా మీరిది మాత్రం పర్టిక్యులర్‌గా చెప్పండి. వాటర్ క్వాంటిటీ కరెక్ట్‌గా తీసుకోమనండి. ప్లస్ ఒక హాఫ్ అన్ అవర్ నడవమని చెప్పండి. అతనికి కుదిరిన టైంలోనే. మనం చెప్పిన టైంలో నడవమని ఏమి అవసరం లేదు. కుదిరిన టైంలో చెప్పమండి. ఎప్పుడైనా సరే ఏ టైం అయినా నడవాల్సిందే. ఇలా మీరు ఇచ్చే కస్టమర్‌కి ఆ జబ్బును బట్టి, ఆ ప్రాబ్లమ్‌ను బట్టి ఏదైతే ఉందో చెప్పండి. కంపల్సరీ కొంతమంది ఫైల్స్ కేర్ ఇచ్చేటప్పుడు గాని, డైజెస్ట్ పౌడర్ ఇచ్చేటప్పుడు గాని, కొంతమంది కంపల్సరీ ఫైల్స్ ఉన్న ప్రతి పేషెంట్‌కి మీరు చెప్పాల్సింది ఒకటేనండి. అవాయిడ్ చేయమనండి మషాలా ఫుడ్ బాగా. అసలు తీసుకోవద్దని చెప్పండి కొన్ని వారాల పాటు. ప్లస్ టైంకి తినమనండి. ఫైబర్ క్వాంటిటీ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోమనండి. ఆళ్ళు షుగర్ లేకపోతే ఫ్రూట్స్ తీసుకోమనండి. యాపిల్ గాని, ఆహ్, బనానా గాని, ప్లస్ డ్రాగన్ గాని, సపోటా గాని ఇలాంటివి తీసుకోమనండి. మన ఫైల్స్ కేర్ ఇచ్చి కంపల్సరీ మీరు. ఎందుకంటే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువుండటం వల్ల కూరగాయల్లో గూడా ఆకుకూరలు ఎక్కువ తీసుకోమనండి. మనం ఇచ్చే ప్రొడక్టు కంపల్సరీ పనిచేస్తుందండి. కానీ దాంతో పాటు మీరు ఇస్తున్నారు గదా! మేమేదైనా తినొచ్చనే గనక తింటే ఇబ్బంది పడతారు. ఎవరైనా మీరు ఇచ్చే కస్టమర్‌కి చెప్పండి. ఏదైనా తినొచ్చనేది కాదండి. ఇక్కడ కొన్ని కొన్ని జబ్బులకిచ్చేటప్పుడు కొన్ని పదార్థాలు తీసుకోవద్దనే చెప్పండి కంపల్సరీ. అది చెప్పటం వల్ల గ్యారంటీగా ఆళ్ళు 100% రిజల్ట్ తీసుకుంటారు. మీరలా చెప్పకుండా మాయి వాడుతున్నారు, మీరేమైనా తినండి అంటే మాత్రం కొన్ని సార్లు ఇబ్బంది పడతారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో కొన్ని ఫైల్స్ కేర్ గాని, ఒబేసిటీకి అంటే తగ్గడానికి వెయిట్ లాస్ అయ్యేటప్పుడు గాని, కొన్ని మరీ పర్టిక్యులర్‌గా గీత గీసినట్టు తినొద్దు అని చెప్పొద్దండి. వెయిట్ లాస్‌కి మాత్రం కొన్ని చెప్పండి. ఫైల్స్‌కి మాత్రం మాక్సిమం మషాలాలనేది అవాయిడ్ చేయమనండి. వాటర్ ఎక్కువ తీసుకోమనండి. ప్లస్ ఫుడ్డు ఆకుకూరలు తీసుకోమనండి. పచ్చడి కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు. ఇలా చెప్పండి. కంపల్సరీ మనం చెప్పేటప్పుడు ఏదైనా ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు అక్కడున్న ప్రాబ్లమ్‌ని బట్టి, ఆ పర్సన్‌ని బట్టి కూడా మనం కొన్ని చెప్పాల్సుంటదండి. చెప్పకపోతే మనం ఇచ్చిన ప్రొడక్ట్ గూడా ఒక్కోసారి మనం ఇచ్చింది తీసుకుంటా గూడా వేరే వేరేగా అన్నీ తీసుకున్నాడనుకోండి ఆహారం, సరిగ్గా పని చేయకపోతే మళ్ళా రెండోసారి మననే అంటాడు. "నువ్వేమిచ్చావయ్యా? ఏం చెప్పాం? మేము తీసుకున్నాం. ఇంత ఖర్చు పెట్టాం. పని చేయలేదని" మన మీదే రివర్స్ అవుతారు. కాబట్టి చెప్పేటప్పుడు కంపల్సరీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అతనేం చెప్తున్నాడో ఇనండి. ఇది ఫైల్స్ ప్రాబ్లమ్ ఉన్న ప్రతి పేషెంట్ అన్నీ చెప్పుకోలేరండి. కాబట్టి మీరు అడగండి. ప్లస్ అతనికి ఏం చెప్పాలి? ఏం తినాలి? ఎలా ఉండాలో గూడా సజెస్ట్ చేయండి కంపల్సరీ. మీకు తెలియకపోతే సీనియర్స్‌ని అడగండి. ఈ ఒక్క విషయంలో కొన్ని సార్లు ఫెయిల్యూర్ అవుతారండి ఫైల్స్. అయి అంత తొందరగా ఆళ్ళకొచ్చినంత స్పీడ్‌గా తగ్గటం ఉండదు కాబట్టి, మన దాంట్లో డైజెస్ట్ ఉంది. ప్లస్ వరాక్లర్ ఇస్తాము. దాంతో పాటు ఫైల్స్ కేర్ ఇస్తాము. ఈ 3 సరిపోతాయి. కానీ
ఈ 3 ఇచ్చినా కూడా డైట్ చాలా ఇంపార్టెంట్ అండి ఆ పేషెంట్‌కి. మీరు ఎవరికైనా సరే ఇది చెప్పండి. డైట్ కంపల్సరీ మసాలా ఫుడ్ అవాయిడ్ చేయమనండి. టైమ్ టు టైమ్ తినమనండి. మిడ్‌నైట్ పొరపాటున కూడా తినొద్దండి. మన ఆహార అలవాట్లో దరిద్రమైన అలవాట్లేంటంటే రేత్రి మాక్సిమం రాత్రి 9, 10, 11 ఇక అన్‌లిమిటెడ్ మనకేం పర్లేదు. 24 గంటలు నిద్రపోకుండానే తింటాం చాలామంది. ఇంక్లూడింగ్ నాతో కలిపి కూడా అనుకోండి. మళ్ళా సెపరేట్‌గా మిమ్మల్ని అంటలేదు. కాబట్టి ఆ టైమింగ్స్ అనేవి కరెక్ట్‌గా కేటాయించండి. తిని ఎమ్మటే పక్కనే పడుకోవద్దు దయచేసి. ఇది మాత్రం జాగ్రత్తగా గమనించండి. దయచేసి తిన్నెమ్మటే పడుకోవద్దండి. ఎవ్వరు పడుకోవద్దు. కంపల్సరీ ఒక 10 మినిట్స్ అన్నా ఆ టైంలో నడవండి. లేదా ఒక 100 అడుగులేయండి. ఇంట్లోనే మీ చుట్టూ మీరు తిరుగుతా ఉండండి. టైం అయిపోద్ది. అందుకని తిన్నెమ్మటే పడుకోవద్దండి. దయచేసి ఈ మాత్రం కామన్‌గా కొన్ని గమనించాల్సిన అంశాలు చిన్న చిన్నయే కానీ మనం పాటించం. కాబట్టి చెప్తున్నాను దయచేసి అన్నిదా భావించకండి. ఇంకా కొన్ని ఆహారపు అలవాట్లున్నాయండి. కొంతమంది ఎర్లీ మార్నింగ్ ఏదో డైట్ చేస్తున్నాం అని చెప్పేసి వెయిట్ లాస్ కోసం ఏదోకటి చేసి మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తారు. మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసే ప్రతి ఒక్క పర్సన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కార్డియాక్ అరెస్ట్‌కి గురవుతారండి. ఇది కంపల్సరీ తెలీదు. కొంతమంది చెప్పినా ఇనరు. గ్యారంటీగా మార్నింగ్ టిఫిను స్కిప్ చేయొద్దు. ఆఫ్టర్‌నూన్ లంచ్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఈవినింగ్ ఫుడ్ మాత్రం 7 లోపల తినండి. తినకపోయినా పర్లేదు. ఒక లీటర్ మజ్జిగ తీసుకోండి. ఇది స్కిప్ చేసినా పర్లేదు. మీకే ఇబ్బంది లేదు. అది. నైట్ మీరు చేసేదేముండదు కాబట్టి వాటర్ అయినా, మజ్జిగైనా మీకు సరిపోతాయండి. ఆ క్యాలరీస్ కరెక్ట్‌గా సరిపోతాయి. కాబట్టి మార్నింగ్ టిఫిన్ ఎంత తినగలరో అంత ఆరోగ్యంగా 8:30 లోపల కంప్లీట్ చేయండి. ఆఫ్టర్‌నూన్ లంచ్ గూడా 1-2 మధ్యలో తీసుకోండి. అసలు 2 గూడా కాదు. 1:30 దాటితే కొద్దిగా ఇబ్బందే. కానీ 2 లోపల మనం చేసే వర్క్ ఎక్కడుంటామో తెలీదు కాబట్టి మాక్సిమం 2 లోపల తినండి. ఆ తర్వాత ఈవినింగ్ మాత్రం ఫుడ్ అందుబాటులో ఉంటే 7 లోపల టిఫిన్ చేయండి. 7 లోపల తినకపోతే మజ్జిగ తాగి పడుకోండి. ఆరోగ్యంగుంటారు. కానీ తిని మళ్ళా ఆటిని తగ్గించుకోవడానికి మళ్ళా ఇబ్బంది పడాలి. కాబట్టి ఎంత మనం స్లిమ్ ఫిట్ వాడినా, గ్రీన్ టీ వాడినా కొంచెం డైట్ మాత్రం గ్యారంటీగా ఫాలో అవ్వాల్సిందేనండి. ఇది ఎవరైనా సరే. మనం ఏది వాడినా ఆరోగ్యంగుంటే మనం ఎదుటోళ్ళకి ఏదైనా చెప్తాం. ప్లస్ అలాగే మన 'జయసూర్య' నుండి వచ్చే ప్రొడక్ట్స్ గాని, ఇప్పుడు కొన్ని సోప్స్ ఉన్నాయి మన దగ్గర. కొన్ని అత్యద్భుతంగా పనిచేస్తున్నాయి కొంతమందికి. సూపర్‌గా ఉన్నాయి. ఒకటి కాదు. ఒక్కొక్క శరీరతత్వాన్ని బట్టి ఒక్కోటి పనిచేస్తుందండి. మాకైతే రోజుకేసరి చాలా బాగా పనిచేస్తున్నాయి. మేమిచ్చిన పేషెంట్స్‌కి కూడా నేను అయ్యే ఇచ్చాను కొంతమందికి. చాలా అద్భుతంగా ఉంది. ప్లస్ మన జాయింట్ కేరు నేనొకళ్ళొచ్చారండి భీమవరం నుండి ఒక పేషెంట్ నా దగ్గరికి. విపరీతమైన పెయిన్స్ వస్తున్నాయి. బ్యాక్ పెయిను L4, L5 మధ్య కొంచెం నరం నలుగుతుంది ఆవిడకి. ఆల్రెడీ సయాటికా. రైట్ లెగ్‌కి మొత్తం కింద వరకు పాదం వరకు కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుందండి. ఆవిడకి వరాక్యులర్ జాయింట్ కేరు ప్లస్ కొంచెం వెయిట్ అని కూడా కాదది. కొంచెం వెయిట్ కూడా పెరుగుతున్నానంటే నేను గ్రీన్ టీ ఇచ్చానండి. ఈ మూడిటి మూలంగా 2 వీక్స్‌లో పూర్తి స్థాయిలో పెయిన్స్ తగ్గిపోయినాయండి. ఆవిడ ఆల్రెడీ 1 ఇయర్ నుండి బాధపడుతుందంట. అత్యద్భుతం అండి ఆవిడ. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడే ఉన్నారు 15 రోజులు మా దగ్గరే. రిలేటివ్స్ ఉంటే వచ్చారు. నేను ఆళ్ళకి ట్రీట్మెంట్ చేయటానికి, ఇంజెక్షన్ చేయటానికి ఎళ్ళినప్పుడు, "ఈ ఇంజెక్షన్ కాదండి ఇలా వాడండి" అని చెప్పాను. ఎమ్మటే తీసుకున్నారు జాయింట్ కేరు, వరాక్యులర్, గ్రీన్ టీ. సూపర్ అండి రిజల్ట్ అయితే. కంపల్సరీ మీరు ఎవరికి ఏ రిజల్ట్ వచ్చినా దయచేసి వీడియో చేసి పెట్టండి. నేను గూడా ఇంకో 2 వీడియోలున్నాయండి. పంపిస్తాను సార్‌కి. ప్లస్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ప్రతి ప్రొడక్టు మనకి పని చేయట్లేదు అనేదేం లేదండి. అన్నీ అత్యద్భుతంగా పనిచేస్తున్నాయి కాబట్టి, కొన్ని మనం తెలుసుకోవాల్సిన అంశాలు గూడా ఉన్నాయి ఇక్కడ. మనం ఏం చేయాలి? ఏం తినాలి? ఎలా ఉండాలి? అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదండి. ఇప్పుడు మనం ఏం తినకపోతే అనారోగ్యానికి గురవుతాం అనేది ఆల్రెడీ ఉంటాయి. సీజనల్‌గా ఫ్రూట్స్ అయ్యి తినాలంటారు. మనకి సీజనల్‌గా ఫ్రూట్స్ తినేంత టైం ఉందో లేదో తెలీదు. అంత డబ్బులు గూడా లేవు. ఇప్పుడున్న కాస్ట్‌లో ఫ్రూట్స్ తింటామంటే. ఇన్ని రకాల ఫ్రూట్స్ తినే బదులు, మనకి ఎవరికైనా సరే, మన కస్టమర్‌కి అయ్యుండొచ్చు, మన ఇంట్లో అయ్యుండొచ్చు. కంపల్సరీ వరాకులర్ ఒకటి దగ్గర పెట్టుకుంటే, మాక్సిమం ఈ వర్షాకాలం సీజన్ మొత్తం ఆల్‌మోస్ట్ డిసెంబర్ వరకు వింటర్ అయినా, రెయిన్ సీజన్ అయినా చాలా బాగా పనిచేస్తదండి. ప్రతి ఒక్కళ్ళు వాడండి. ఇక్కడ ఇమ్యూనిటీ సిస్టమ్ నాకుంది. నేను వాడుతున్నానని కాదండి. కంటిన్యూ‌గా చేయండి ఈ సీజన్‌లో. ఎందుకంటే ఏ ఫీవరొచ్చినా, వైరల్ ఫీవరొచ్చినా కూడా ప్లేట్‌లెట్స్ బాగా పడిపోతున్నాయండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి వరాకులర్ తీసుకుంటే మీరు మార్కెట్‌లో తిరగగలరు. ఆరోగ్యంగా ఉంటారు. మిమ్మల్ని చూడంగానే కస్టమర్ గూడా మనకి చెప్తున్నాడంటే తను హెల్తీగా ఉన్నాడు అని అనుకోవాలి. అక్కడికెళ్ళి కొంచెం నీరసంగా అలా ఉండి మనం ఏదో చెప్తే ఆడు నమ్మడండి. కాబట్టి మీరు కంపల్సరీ వరాకులర్ ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిందే.
ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఆర్థరైటిస్ పేషెంట్లు కూడా చాలా మంది ఉంటారండి. ఆళ్ళకి జాయింట్ కేర్ ఇస్తున్నారు. వరాక్యులర్ ఇస్తున్నారా లేదా తెలీదు. దాంతో పాటు వాళ్ళకి స్టెరాయిడ్ ఉంటదండి. స్టెరాయిడ్ బాగా ఇస్తారు డాక్టర్స్. వాళ్ళు కంపల్సరీ గ్రీన్ టీ పెట్టండి. ఎందుకంటే స్టెరాయిడ్ వాడటం వల్ల కొంతమందికి బోర్డర్‌లో ఉన్న షుగర్ ఎక్కువవుతుందండి. ప్లస్ ఈ గ్రీన్ టీ పెట్టటం వల్ల వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ప్లస్ ఈ షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ పెరగవండి. ఇంకా కొంచెం ఏదన్నా ఇబ్బందిగా ఉంది, వెయిట్ కూడా కొద్దిగా ఉన్నారు అంటే ఆళ్ళకి స్లిమ్ ఫిట్ ఇవ్వండి. ఎందుకంటే దాంట్లో బి12, కాల్షియం ఇవి మొత్తం పుష్కలంగా ఉంటాయి. ప్లస్ దానివల్ల అది కంటిన్యూ చేయటం వల్ల ఒక ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుందండి. బీపీ తగ్గుతుంది. ఈ గ్రీన్ టీ, స్లిమ్ ఫిట్ ఇచ్చారు అంటే మీరు ఆటోమేటిక్‌గా 2 టాబ్లెట్‌లని వాళ్ళ నుండి దూరం చేసినట్టేనండి. ఆళ్ళు ఆల్రెడీ రొమటాలజీ, ఆర్థరైటిస్‌కి వాడే టాబ్లెట్‌లు 7, 8 రకాలుంటాయి. అందుట్లో 2 రకాల పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఒక రకం స్టెరాయిడ్ ఉంటది. మల్టీవిటమిన్స్ గుప్పిడిస్తారు. ఈ మల్టీవిటమిన్ ప్లేస్‌లో మనం వరాక్యులర్ 49 పెట్టొచ్చు. ప్లస్ బీపీకి, షుగర్‌కి స్లిమ్ ఫిట్ ఒకటను, ఇది గ్రీన్ టీ ఇవ్వొచ్చండి. జాయింట్ కేర్ ఎటుకు కంపల్సరీ పెడతాము. ఈ 4 మనం పెట్టడం వల్ల వాళ్ళ దగ్గర నుండి ఒక 5 రకాల టాబ్లెట్‌లు పక్కన పెట్టొచ్చండి మనం. గ్యారంటీగా. అయి 5 రకాల టాబ్లెట్‌లేసుకుంటే స్టెరాయిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం వల్ల వాళ్ళకి కంపల్సరీ కిడ్నీ దెబ్బతింటదండి. లేదా భవిష్యత్తులో ఇబ్బంది పడతారు చాలా రకాలుగా. ఎందుకంటే జాయింట్‌లో ఉండే గుజ్జనేది అరిగిపోతుందండి. పొడిబారిపోద్ది. స్టెరాయిడ్స్ గానీ, కొలెస్ట్రాల్ టాబ్లెట్‌లు గానీ ఏయటం వల్ల నీ జాయింట్స్‌లో ఉన్న గుజ్జు పొడిబారిపోయి ఆస్టియోపొరోసిస్ వస్తదండి. ఎముకలు పెలుసుబారుతనం వస్తది. కాబట్టి మనం ఇలాంటి పేషెంట్‌లకి ఈ రకంగా మనం ఇవ్వటం వల్ల కంపల్సరీ కొన్ని రకాల టాబ్లెట్‌లు కాదండి, దీర్ఘకాలికంగా భవిష్యత్తులో వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ప్లస్ లాంగ్ టర్మ్ ఇది క్రానిక్ డిసీజ్ అండి ఆర్థరైటిస్ స్లోగా తగ్గటానికి ఎక్కువ అవకాశం ఉంటది మన ప్రొడక్ట్ వల్ల. కంపల్సరీ ఇవి గ్యారంటీగా ఈ 4 రకాలు ఇవ్వండి. ఎవరైతే బాధపడుతున్నారో ఆళ్ళని అడగండి. ఎన్ని సంవత్సరాల నుండి సఫర్ అవుతున్నారు? ఎన్ని రకాల టాబ్లెట్‌లేస్తున్నారు? ఇదిగోండి ఈ టాబ్లెట్‌ల ప్లేస్‌లో ఇవి వాడండి. లేదు మీకు అన్నీ తెలియకపోతే మాలాంటోళ్ళు కొంతమంది ఇప్పుడు రవి గారున్నారు. నేను చెప్తాను. కొంతమందున్నారు. పాల్ గారు ఇలా కొంతమందున్నారు గాబట్టి మెడికల్‌కి సంబంధించినోళ్ళు. ఈళ్ళకి పెట్టండి. ఇన్ని టాబ్లెట్‌లు ఉన్నాయండి. ఈ టాబ్లెట్‌ల ప్లేస్‌లో ఏం వాడొచ్చు? అంటే సజెస్ట్ చేస్తారండి. కంపల్సరీ ఇవాళ పేషెంట్స్ కూడా చాలా అవేర్‌నెస్ ఉంది. కాబట్టి అన్ని రకాల మందులేసుకోవటం వల్ల ఆళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి కాబట్టి చాలా వరకు ఆయుర్వేదిక్, న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్ ఎవరేం చెప్తే అది వాడుతున్నారండి. వాళ్ళ తప్పు కాదు. తగ్గుద్ది, తగ్గించుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని. మన ప్రొడక్ట్ అత్యద్భుతంగా ఉంది. మన దాంట్లో ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ 18 రకాలు సూపర్‌గా పనిచేస్తున్నాయి కాబట్టి, మనం ఎంత ప్రమోట్ చేసుకోగలిగితే మనకు కస్టమర్స్ అంత బాగా దొరుకుతారండి. మాకైతే దొరుకుతారు. మాకు రెగ్యులర్‌గా పేషెంట్‌లు వస్తుంటారు కాబట్టి మేము ఒకసారి చెప్తూ ఉంటాం. ఒకసారి కాకపోతే ఇంకోసారైనా మా మాట వినటానికి అవకాశం ఉంటది. మీరు గూడా మీ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడండి. మన దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మనయి చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇదిగోండి ఇలా ఈ రిజల్ట్ ఉంది. కొన్ని రిజల్ట్ కూడా మీరు వీడియోల దగ్గర పెట్టుకొని చూయించండి. కంపల్సరీ ప్రతి ఒక్క కస్టమరు ఇనకపోయినా మనం మాట్లాడిన 10 మందిలో ఇద్దరిన్నా చాలండి మనకి. ఆ ఇద్దరు రిజల్ట్ చూసారంటే ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళని తీసుకొస్తారు. కాబట్టి మనం చెప్పిన దానికనే వాడిన పేషెంట్ గనక చెప్తే మౌత్ పబ్లిసిటీ వల్ల మన కంపెనీకి గాని, మనకు గాని మంచి లాభాలుంటాయండి. ఇది ఎవరు మర్చిపోవద్దు. కంపల్సరీ మనం ఏ కస్టమర్‌ని కలుస్తున్నామో, ఆళ్ళ ప్రాబ్లమ్ ఏముంది? మన దగ్గర ఏమున్నాయి ప్రొడక్టు? ఏమివ్వచ్చు? అనేది ముందు వినండి, తెలుసుకోండి, చెప్పండి ఆ తర్వాత. మీకు తెలియకపోతే కంపల్సరీ ఎవరినన్నా అడగండి. యాజమాన్యం ముగ్గురు అందుబాటులో ఉంటారు కాబట్టి మనకు ఫ్రెండ్లీ యాజమాన్యం. అందుట్లో ప్రతి ఒక్కళ్ళు మన ఫోన్‌కి రెస్పాండ్ అవుతారండి. మిగతా కంపెనీలో మనం ఎవరిని చూడము. వాళ్ళు తొందరగా ఫోన్ తీస్తారో లేదో కూడా తెలీదు. కంపెనీలో ఒక హెచ్ఆర్‌నో ఎవరినో కూర్చోబెడతారు అడ్వైజర్‌ని. వాళ్ళు చెప్తా ఉంటారు ఆళ్ళకి తోచింది. ఇక్కడ అలా కాదు. మనం కాల్ చేస్తే ఏ టైం అయినా మన ఫోన్ తీసి మనకి రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి దయచేసి యాజమాన్యంతో ఫ్రెండ్లీగానే ఉండండి. మనకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. మీకేదైనా ఇబ్బందున్నా చెప్పండి. సరిపోతుంది. ఆళ్ళు కరెక్ట్‌గా మీకు ఆన్సర్ ఇస్తారు కాబట్టి మీరు భయపడాల్సినంత అవసరం లేదండి. ఎవరికి ఏ ప్రొడక్ట్ ఇస్తున్నామో ముందు, అసలు ఏ విషయంలో ఇస్తున్నామో గూడా తెలుసుకొని తొందరపడకుండా నిదానంగా ఆలోచించి ఆళ్ళకేం కావాలో ఇవ్వండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సక్సెస్ అవుతామండి. కంపల్సరీ ఇది ఎందుకంటే మనకి ఉన్న ప్రొడక్ట్‌లో అత్యద్భుతాలున్నాయి మనం చూసినాటిలో. ఎందుకంటే దేన్ని తక్కువ చేయకూడదండి ఇక్కడ. ఇంకొకటి మనకి మేజర్ ప్రాబ్లమ్ ఇప్పుడు వస్తుందేంటంటే ఎయిర్ ఫాల్. జుట్టు ఊడుతుంది అందరికి ప్రతి ఒక్కళ్ళకి. మన దాంట్లో ఆనియన్ హెయిర్ ఆయిల్ ఉందండి. అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మన దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ సూపర్‌గుంటని. ప్లస్
మన దాంట్లో సల్ఫర్ ఎక్కువ ఉంటదండి. సల్ఫర్ ఎక్కువ ఉండటం మూలంగా కుదుళ్ళకి రక్త ప్రసరణ పెంచుద్ది. ప్లస్ కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపించి కొత్త హెయిర్ వచ్చేటట్టుగా కలిగిస్తదండి. కాబట్టి మన హెయిర్ ఆయిల్‌ని కుదుళ్ళకి కొంచెం ఒక 10 నిమిషాలు మసాజ్ లాగా పట్టించండి. అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. హెయిర్ ఫాల్ మేజర్ డిఫెక్ట్ అండి. దీని మీదే కొన్ని వే అసలు ఒక ఏపీలోనే కొన్ని వేల క్లినిక్‌లున్నాయి. అసలు స్కిన్ డాక్టర్స్ దీనికి చాలా, చాలా ఫీజులు వసూలు చేస్తున్నారని మేము హెయిర్ ఫాల్ తగ్గించడానికి గాని, మెడిసిన్స్ గాని ఇలా చాలా రకాలు. ఒక్క హెయిర్ ఫాల్ ఉంది అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయండి. వాళ్ళు సరిగ్గా డైట్ తీసుకుంటున్నారా? లేదా? తగినంత ఆకుకూరలు తీసుకుంటున్నారా? మంచి నీరు ఎలా తాగుతున్నారు? షాంపూస్ ఏవి వాడుతున్నారు? మామూలుగా మనోళ్ళు అర్జెంట్‌గా బయటికెళ్ళాలని ఈ మధ్య హెయిర్ డ్రైయర్లు ఎక్కువ వాడుతున్నారండి. ఆ హెయిర్ డ్రైయర్స్ అసలు వాడకూడదు. జుట్టు పాడైపోద్ది, చిట్లిపోద్ది. ప్లస్ హెయిర్ ఫాల్ బాగా జరుగుద్దండి. హెయిర్ డ్రైయర్లు అస్సలు వాడొద్దు. ప్లస్ జుట్టు ఊడిపోవటానికి మానసిక ఒత్తిడి ఎక్కువ. ప్లస్ నిద్ర తక్కువ అవ్వటం వల్ల గూడా జుట్టు ఊడిపోతుందండి. కొంతమంది ఇవెందుకు చెప్తున్నానంటే, మనం హెయిర్ ఆయిలు, షాంపూ ఇచ్చినప్పుడు కొంతమంది మీ వాడినా ఇలా జరుగుతుంది. మీరెందుకు ఇలా చెప్తున్నారు అని అన్నారనుకోండి. దానికి సమాధానం మనం చెప్పాలంటే అసలు ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? వాళ్ళు ఏం వాడుతున్నారు? ఎలా తింటున్నారు? ఏంటో గూడా తెలుసుకోకుండా మనం మాట్లాడినా, ఇచ్చినా మనం ఫెయిల్యూర్ అవుతాం. లేదు మనం ఇచ్చిన తర్వాత గూడా అది ఫెయిల్యూర్ అయిందంటే దానికి రీజన్స్ ఏంటో మనం చెప్పగలిగి ఉండాలి. అలా చెప్పలేని పక్షంలో మనం ఫెయిల్యూర్ అవుతాం కస్టమర్ దగ్గర. మీ ప్రొడక్ట్ మంచిది కాదు. మేము చాలా చూసాం ఇట్లాంటియి అంటారు. అలాంటప్పుడు నువ్వేం తీసుకుంటున్నావు ఫుడ్డు? కరెక్ట్ వాటర్ తీసుకోగలుగుతున్నావా? కరెక్ట్ నిద్రపోతున్నావా? ఏమన్నా ఇలాంటి హెయిర్ డ్రైలు ఏమన్నా వాడుతున్నారా? మీకేమన్నా టెన్షన్స్ ఉన్నాయా? ఈ కంపల్సరీ అడగండి. ఇవి అడిగి వాళ్ళకి సమాధానం చెప్పండి మీరు. అప్పుడు కస్టమర్ గూడా కన్విన్స్ అవుతాడు. గ్యారంటీగా ఓహో! ఇంతుందా దీంట్లో. నాకు కొన్ని టెన్షన్స్ ఉన్నాయి గదా! నేను కొన్ని తప్పు చేశాను. సరేనండి ఇక నుండి ఇలా వాడతాను. నాకు కొంచెం ఏంటి అనేది గూడా చెప్పండి. అప్పుడు ఎవరిచ్చినా సరే హెయిర్ ఆయిల్, షాంపూ దాంతో పాటు వరాక్యులర్ 49 కంపల్సరీ ఇవ్వండి. ఎందుకంటే దాంట్లో ఉండే మినరల్స్, విటమిన్స్ మన బాడీకి చాలా అవసరం కాబట్టి మనకు అందాల్సిన ప్రోటీను ఇవి మొత్తం ఉంటాయండి. మనం ఆకుకూరలు రకాలు ఎటుకు తీసుకోలేము. మన దాంట్లో అన్నీ ఉన్నాయి. వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, బెర్రీస్ గానీ, శ్రీభక్తాన్ గానీ, ప్రతి ఒక్కటి ఒమేగా గానీ అత్యద్భుతంగుంది. కాబట్టి మీరు ఈ ఆల్రెడీ సల్ఫరు ఈ మొత్తం హెయిర్ ఆయిల్‌లో ఉంటది. ప్లస్ వరాక్యులర్ గూడా ఇవ్వగలిగితే పర్ఫెక్ట్‌గా అతనికి చెప్పండి. కంపల్సరీ రాసుకొని హ్యాపీగా మంచి స్మెల్లొస్తుంది. ఇబ్బంది లేదు. ఎమ్మటే రాసి ఎమ్మటే తలస్నానాలు చేయొద్దని చెప్పండి. 1 డే ఉంచుకోమనండి. బాగా కుదుళ్ళు పట్టించమనండి. బాగా రిజల్ట్ బావుంటుంది. ప్లస్ కంపల్సరీ వరాక్యులర్ గూడా ఇస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. టైమ్ టు టైమ్ తిని నిద్రపోమ్మని చెప్పండి. బాగా 4 లీటర్స్ వరకు వాటర్ తాగమని చెప్పండి. కంపల్సరీ మనం ఇచ్చి వదిలేస్తే కాదండి. కంపల్సరీ ఒకసారి 1, 2 రోజులు ఫాలో అప్ చేయండి. ఇలా ఇలా తీసుకోండి. ఇలా ఇలా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పండి సార్. ప్రతి ఒక్కళ్ళు రిజల్ట్ చూడగలుగుతారు అద్భుతంగా మీరు. డెఫినెట్‌గా ఇలాంటి క్లాసులు మన జూమ్ సెక్షన్‌లో అత్యద్భుతంగా జరుగుతున్నాయి గాబట్టి కొత్త వాళ్ళని తీసుకురండి. అందరూ ఇంటారు హ్యాపీగా. మనకు కూడా రిజల్ట్ బావుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళని తీసుకురండి సార్. హ్యాపీగా ఎక్కువ మంది కూడా అవసరం లేదు. ఇప్పుడు 75 మందున్నారు. ఈ 75 150 అయితే చాలు. తర్వాత పెరుగుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, ప్రతి ఒక్కళ్ళకి అంతయ్య గారికి గాని, భీమరాజు సార్ గాని, రవి గారికి ప్లస్ జూమ్ సెషన్ నడిపిస్తున్న సత్య మేడం గాని అందరికి జై మార్నింగ్, జై సూర్య అండి. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ సార్.